తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సంక్షేమ పథకాల జోరు నడుస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాగోగులపై ప్రధాన దృష్టి పెట్టి ముందుకెళుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లపై ఫోకస్ పెట్టారు. ఇటీవలే రైతు రుణమాఫీని అమలు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు ఇళ్లు లేని నిరుపేదల కలను నిజం చేసే దిశగా అడుగులేస్తోంది. నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించారు. ఈ మేరకు ప్రజల వద్ద నుంచి అప్లికేషన్స్ కూడా స్వీకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై అధికారులు కసరత్తులు వేగవంతం చేశారని, ఆగస్టు నెలలో ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని, ఆగస్టు నెలలో తప్పనిసరిగా అందజేస్తామని మాట ఇచ్చారు. హైదరాబాద్లో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా మువ్వా విజయబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఈ స్టేట్మెంట్ పాస్ చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, అదేవిధంగా అభివృద్ధి వైపు తెలంగాణ అడుగులేస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, అదేవిధంగా అభివృద్ధి వైపు తెలంగాణ అడుగులేస్తోందని మంత్రి పొంగులేటి అన్నారు. దీంతో మరొకసారి తెలంగాణ ఇందిరమ్మ ఇళ్లపై క్లారిటీ వచ్చింది. కాగా 5 ఏళ్లలో 22.50 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఇళ్ల పంపిణీ జరగనుందని, ప్రతి అసెంబ్లీ పరిధిలో 3,500 ఇళ్ల చొప్పున పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మార్చి 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్. ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించబోతోంది ప్రభుత్వం. పథకం ఆరంభంలోనే ఇంటి నమూనా చూపించిన సీఎం ఇందిరమ్మ ఇళ్లకు అర్హత ఏంటి, ఎవరెవరికి మంజూరు చేస్తారు అనేది పేర్కొంటూ గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేరు మీద మాత్రమే వస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. తొలి దశలో భాగంగా సొంత జాగా ఉండి అందులో ఇల్లు లేని వారికి ఆర్థిక సాయం అందనుంది. లబ్ధిదారులు లోకల్లో నివాసితులై ఉండాలి. అద్దెకు ఉన్నవారు కూడా అర్హత కలిగి ఉంటారు.